నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముద్దుగా ప్రధానాంశాలు ఇటలీలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా వైరస్ నిన్న ఒక్కరోజే 627 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించిన ఆ దేశ అధికారులు విమాన రాకపోకల రద్దుతో లండన్లో చిక్కుకున్న 45 మంది 2 రాష్ట్రాల విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులు పడుతున్న తెలుగు పిల్లలు ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటించండి కరీంనగర్లో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరోనా పుణ్యమాని తిరుమల చరిత్రలో మొదటిసారిగా భక్తుల దర్శనాలు రద్దు భక్తులు లేక వెలవెలపోతున్న 7 కొండలు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలో ఒకటైన ఇటలీలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తుంది నిన్న ఒక్కరోజే ఆ దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఏకంగా 627 మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఆ దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4032కు చేరుకుంది ఈ వివరాలను ఆ దేశ అధికారులు అధికారికంగా ప్రకటించారు మరోవైపు కరోనా మరణాల సంఖ్యలో చైనాను ఇటలీ అధిగమించింది ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది కరోనాను కట్టడి చేయడం ఇప్పుడు ఆ దేశానికి పెను సవాలుగా నిలిచింది పరిస్థితి పూర్తిగా చేజారిపోవడంతో ఆ దేశ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోకి జారిపోయింది అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు ఎమిరేట్స్ ఇతెహ్ ఎయిర్లైన్స్ లో నిర్లక్ష్యం భారత విమాన రాకపోకల రద్దు కారణంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన 45 మంది విద్యార్థులు లండన్లో చిక్కుకున్నారు వారిలో ఎవరికి ఇప్పుడు ఇల్లు లేదు భోజనం లేదు చివరికి ఇండియన్ హై కమిషన్లో ఉండగా తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం వారిని కలిసి భరోసా ఇచ్చింది కొందరికి హోటల్లో ఉండేందుకు వసతి భోజన సౌకర్యాలు కల్పించింది వారాంతరం కారణంగా అలాగే దేశ హోంశాఖకు సంబంధించిన అంశం కావడం వల్ల సాధ్యాసాధ్యాలు పరిశీలనకు సమయం పట్టడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు ఫోరం ఫౌండర్ గంప వేణుగోపాల్ శిబిరాన్ని సందర్శించి అందులో కొందరికి హోటల్లో బస భోజనం ఏర్పాటు చేసి ధైర్యాన్ని నింపారు ఉత్తరప్రదేశ్లో కరోనా వైరస్ విస్తరిస్తుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు మంత్రులంతా సచివాలయానికి రాకుండా ఇంటి వద్ద నుంచి వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మరోవైపు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో ఇచ్చిన పార్టీకి యూపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జయప్రతాప్ సింగ్ హాజరు కావడంతో ఇప్పుడు ఆయన స్వయంగా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు మరోవైపు కరోనా విస్తరించకుండా యూపీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది కరీంనగర్లో కరోనా నిర్మూలన మరియు జనతా కర్ఫ్యూ అవగాహన కోసం నగరంలోని 55వ డివిజన్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు ఇంటింటికి తిరుగుతూ ఆదివారం ప్రధానమంత్రి పిలుపు మేరకు అందరూ తమ వంతు బాధ్యతగా ఇంట్లోనే ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మున్సిపల్ కమిషనర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు సహకరిస్తే ప్రభుత్వం అధికారులు ఎంత కష్టపడ్డా మనం సహకరించాలి మీరు అందరూ చెప్పాలి మీకు బంధువులు ఎక్కడ కూడా ఫోన్ ద్వారా చెప్పాలి బయటకు రాకండి బయట రాదండి బయట రాదు బాబు ఎక్కండి లేదు బయట రాదు చలో అమ్మా బయటికి మీరు రావద్దు బయట రావద్దు మేడం బయటికి రావద్దు బయటికి రాకండి బయట పరిస్థితి మంచి లేదు తెచ్చుకోవాలి చూసుకోవాలి రోజు బయట ఏంటంటే బయట చాలా మంది వచ్చిందమ్మా అట్లా భయపడకండి మీకు జ్వరం వచ్చిన దగ్గర వచ్చినా కూడా వెంటనే అధికారులు తెచ్చుకోవాలి చెక్ చేసుకోవాలి ఎమర్జెన్సీలో బయట రావద్దు బయట పరిస్థితి మంచి లేదు మీరు మంచిగా ఉంటేనే అందరూ మంచి ఒక్కరు నాకేంటి రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 దాకా మనం బయట రావాలి మీరు ప్లస్ మీ బంధుమిత్రులు మీ స్నేహితులు వల్ల ఫోన్లే చెప్పండి నేను రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా బయట వస్తున్నాను 10 వల్ల మాత్రం 10 దాకా బయట రావాలి ఎమర్జెన్సీ ఉంటే ఇవాళ తీసుకోవాలి తీసుకుని ఇంట్లో ఉండాలి ఇలా కాన్సెప్ట్ అంటే మేము మాస్ ఎదుగుతలేము అదే అదే కాన్సెప్ట్ నడు చలో బయటకు వద్దాం 10 రోజులు అంటే బయట ఎంత అవసరం కావాలి మీరు ఇంకా మీ స్నేహితులు కూడా ఫోన్ చెప్పండి బయట రాకండి బయట భయపడదు బయట రావద్దమ్మా 10 రోజులు దాకా బయట రావద్దు చాలా పరిస్థితి
కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదిగా వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని ఈ కరోనా వైరస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విధిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, సుమారు 2 వారాల పాటు ఇంటికే పరిమితం కావాలన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా డివిజన్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని, శానిటేషన్పై దృష్టి సారించాలని మంత్రి కార్పొరేటర్లను కోరారు. కరోనా వైరస్ను పారదోలేందుకు అందరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. ఈ నెల 1 నుంచి జిల్లాకు వచ్చిన విదేశీ ప్రయాణికులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించేలా చూడాలని తెలిపారు. మీ అందరికీ కూడా నేను ప్రభుత్వ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒక సామాజిక బాధ్యతగా ప్రజల్లో చైతన్యపరిచేందుకు మీ వంతు కర్తవ్యాన్ని చేశారని భావిస్తూ ప్రభుత్వ పక్షాన మరియు బీయింగ్ సిటిజన్ ఆఫ్ కరీంనగర్ నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా మీ సామాజిక బాధ్యతగా ప్రజల్లో చైతన్యపరిచారు. దీని ద్వారా చాలా వైరస్ కట్టడి చేసే అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారు శశంకర్ గారికి, గౌరవ సిపి గారు కమలాసన్ రెడ్డి గారికి, గౌరవ మేయర్ గారు సునీల్ గారికి, గౌరవ కమిషనర్ క్రాంతి గారికి, డిఎంఎన్హెచ్ఓ గారికి, గౌరవ పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిందే కరీంనగర్ నగరంలో 2వ రోజు కూడా ఈరోజు మా టీమ్స్ సుమారు 94 టీంలు ప్రతి ఇంటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఈరోజు నిన్నటి వరకు నిన్న 6,124 ఇళ్లతో పాటు 25,000 మందిని కూడా మేము నిన్న స్క్రీనింగ్ చేయడం జరిగింది. అది మీకు రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది నిన్న. ఈరోజు దానికి తోడు ఈరోజు 13,428 హౌస్ హోల్డ్స్ను మా టీంలో స్కీమ్ చేయడం జరిగింది. సుమారు 50,900 మంది ప్రజలను మేము డైరెక్ట్ కాంటాక్ట్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఇందులో సంతోషకరమైన విషయం ఏంటంటే ఎవరికి కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఏం రాలేదు కాబట్టి ఇది శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. 50,910లో డైరెక్ట్ ట్రావెల్ హిస్టరీ ఉండి వేరే దేశం నుంచి వచ్చి ఉన్నవారు 23 మంది, కానీ సిమ్టమ్స్ మాత్రం లేవు వారికి. ఇది 23 మంది. అలాగే ట్రావెల్ హిస్టరీ మాత్రం లేదు, ఫారెన్ నుంచి ఎవరు రాలేదు, కానీ వారికి సిమ్టమ్స్ కనబడ్డాయి. సర్ది కానీ కొంచెము దగ్గు అలాంటివి ఉన్న చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నవారు 11 మందికి తీర్చడం జరిగింది. సో వారిని కూడా ఇంటికే పరిమితం చేసి హోమ్ క్వారంటైన్ చేయడం జరుగుతుంది. వారి ఇంటికే పరిమితం చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ప్రైమరీ కాంటాక్ట్స్, బయట దేశం వచ్చిన వారితో ప్రైమరీ కాంటాక్ట్ చేసిన వారు కూడా గుర్తించడం, వారికి కూడా ఎక్కడ సిమ్టమ్స్ లక్షణాలు కనవలేదు. ఇది ఒక రకంగా శుభ పరిణామంగా భావిస్తాం. ఈ రోజు వరకు నిన్నటికి ఇప్పటికి అప్డేట్ ఏంటంటే ఎక్కడ పాజిటివ్ రిజల్ట్ రాలేదు, కానీ అనుమానితులు 2 మాత్రం మేము హైదరాబాద్కు పంపడం జరిగింది. ఒకతను డైరెక్ట్ వేరే దేశం నుంచి థాయిలాండ్ నుంచి రావడం జరిగింది. అతన్ని కూడా మేము గాంధీ హాస్పిటల్ పంపడం జరిగింది. ఇంకొతను స్వచ్ఛందంగా కరీంనగర్లో కానీ బయట దేశాల వారితో సంబంధం ఉంది కాబట్టి స్వచ్ఛందంగా తనే రావడం, వారిని కూడా 2 మేము నిన్న హైదరాబాద్కు పంపడం జరిగింది. ఆ రిజల్ట్ రావాల్సిన అవసరం కూడా ఉన్నది. సో ఇది ఇప్పటి వరకు జరిగిన స్క్రీనింగ్. రేపటి నుంచి నిరంతరంగా మళ్ళీ మొత్తం స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం. దీంతో సమస్య పరిష్కారం అయ్యేదాంట్లేదు, ఇంకా చాలా స్టెప్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఈ వైరస్ అరికట్టాలంటే ఇంకా చాలా స్టెప్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది రేపు గౌరవ ముఖ్యమంత్రి కరీంనగర్కి వస్తుంది కాబట్టి దాని తర్వాత ఇంకా మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు క్లారిటీ కూడా జరుగుతుంది. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలోని ప్రపంచాన్ని గడలాడిస్తున్న కరోనా వైరస్ను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ యూత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాజీ కుమారస్వామి, కరీంనగర్ జిల్లా ఈటల జనసేన అధ్యక్షులు కోడెం రాజు, సిరిసేడు PACS వైస్ చైర్మన్ షఫీ తెలిపారు. అన్నిటినీ వణికిస్తున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్, మరి ఈ యొక్క వైరస్కు ఇప్పటి వరకు ఎలాంటి
ఔషధాన్ని కానీ ఇంజెక్షన్ కానీ కనుక్కోకపోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క స్వచ్ఛందంగా కరోనా వైరస్పై మరి అవగాహన పెంచుకొని మరి ఈ యొక్క కరోనా వైరస్ను నివారణలో మార్గంగా మరి మాస్కులు ధరించడం కానీ, ఆ తర్వాత ఇళ్లలో మరి ప్రతి 20 నిమిషాలకు ఒకసారి భోజనం చేసిన తర్వాత కావచ్చు, భోజనానికి ముందు కావచ్చు, బాత్రూమ్ కానీ లాట్రిన్ కానీ వెళ్ళడానికంటే ముందు కావచ్చు, వెళ్ళిన తర్వాత కూడా కావచ్చు, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడానికంటే ముందు ప్రతిసారి మరి శానిటైజర్ ద్వారా కానీ లేకపోతే డెటాల్ లాంటి లిక్విడ్స్తో మరి ఒక చేతులను వాష్ చేసుకొని మరి ప్రజలందరూ కూడా మరి ఒక కరోనా వైరస్ నివారించుకోవడంలో మార్గంగా ఇలాంటి పనులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా శ్రీ ఈటల రాజేందర్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కరోనా వైరస్ మీద అవగాహన పెంచుకొని మరి ఈ సెలవులు ఇచ్చిరు కదా అని చెప్పి పిల్లలను మరి టూర్లకు తీసుకుపోవడం కానీ, పార్కులకు తీసుకుపోవడం కానీ, లేకపోతే చుట్టాలింటికి వెళ్ళడం కానీ దయచేసి ఈ యొక్క కరోనా వైరస్ మరి కట్టడి అయ్యేంత వరకు కూడా పిల్లలందరినీ కానీ ప్రజలందరూ కూడా తమ ఇళ్లలో ఉంటూ తగిన జాగ్రత్తలు మరి తీసుకుంటూ ఈ యొక్క కరోనా వైరస్ నుంచి విముక్తి పొందాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మరి నిరంతరంగా మరి కేంద్రం కంటే ఎక్కువ కూడా మరి ఒక కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కష్టపడడం జరుగుతూ ఉంది. ఆ యొక్క వైద్య ఆరోగ్య శాఖను కానీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ప్రజలందరూ కూడా పాటిస్తూ ఈ యొక్క కరోనా వైరస్ నివారణకు సహకరించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మల్దకల్ మండలం ఐజ మండలానికి చెందిన ప్రజలు గత వారంలో కాశీ దర్శనానికి వెళ్లారు. తిరిగి శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లాకు వచ్చిన సందర్భంగా గద్వాల ఏరియా ఆసుపత్రిలో 30 మంది భక్తులకు కరోనా వైరస్ వ్యాధి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ నెగిటివ్ రావడంతో వారి సొంత ఊరికి పంపించారు. బిజ్వారం, ఉలియపల్లె అట్లే ఐజా గ్రామాలకు సంబంధించిన ప్రజలు 32 మంది తీర్థయాత్రల కోసం కాశీకి గత వారం రోజుల కిందట బయలుదేరి ఉన్నారు. ఈరోజు తిరిగి మళ్ళీ వాళ్ళ స్వగ్రామాలకు తిరిగి వస్తుంటే మనం గద్వాల్లో అట్టి బస్సును ఆపుకొని ముందస్తు కరోనా దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళను గద్వాల డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ముందు చెక్ చేయించి హెల్త్ కండిషన్ ఎట్లుందో, ఒకవేళ హెల్త్ కండిషన్ ఇంకా మంచి ఉంటే మళ్ళీ వాళ్ళ విలేజ్లకు పంపడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా కరోనా పాజిటివ్ కేసులు కనుక నమోదైతే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి తరలించడం కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో వాళ్ళందరినీ గద్వాల గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తీసుకొచ్చి చెక్ చేయించడం జరుగుతుంది. ఇవన్నీ మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగానే చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇళ్లలో నుండి కూడా ఎక్కడ బయటికి రావద్దని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఏమైనా ఫంక్షన్లు అన్నీ ఉంటే అవన్నీ రద్దు చేసుకొని తర్వాత సిచ్యువేషన్ బాగున్నప్పుడు అవన్నీ జరుపుకోవాల్సిందిగా మన పై అధికారులు సూచనలు చేశారు కాబట్టి అవన్నీ ప్రజలందరూ గమనించుకొని జాగ్రత్త ఉండవలసిందిగా కోరడం జరుగుతుంది. ఇండియా ఫైట్స్ కరోనా, నో టు పానిక్, ఎస్ టు ప్రికాషన్ అంటూ కరోనా కలత వద్దు, కరోనా కట్టడికి ముందు జాగ్రత్తలే ముద్దు అంటూ దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లను హ్యాష్ట్యాగ్ చేస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ హ్యాండ్ వాష్ ఛాలెంజ్ విసిరారు. ప్రభుత్వ పథకాలు, సామాజిక అంశాలపై తన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో యాక్టివ్గా ఉంటున్న కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ కరోనా కట్టడిపై ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం హ్యాండ్ వాష్ చేస్తూ దేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు హ్యాష్ట్యాగ్ చేస్తూ తన హ్యాండ్ వాష్ ఛాలెంజ్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కంటిన్యూ చేయాలి సార్. వనపర్తి జిల్లా పెబ్బూరు మున్సిపాలిటీలో జరగబోయే సంత కరోనా వ్యాధి నివారణ కోసం కలెక్టర్ బంద్ చేయడంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇక్కడ పెబ్బేరు మున్సిపాలిటీ నుంచి ఈ సంత ఉండే కదా, సంత అనేది వాళ్ళు జిల్లా కలెక్టర్ వాళ్ళు ఈ సంత ఈ ఆది ఉంది కాబట్టి ఇక్కడ సంత బంద్ చేయడం జరిగింది. దీని వలన మాకు వ్యాపారం ఇబ్బందులు వలన ఇక్కడ రోడ్ల పైన ఇట్లా పెట్టి ఏదో వస్తే అమ్ముకున్నామన్న ఇబ్బందులు ఇక్కడ రోడ్డు మీద పెట్టుకున్నామన్నా. ఇది వ్యాధి తొందరగా పోవాలంటే మీరందరూ కలిసి రేపు కూడా బంద్ అవుతున్న కారణంగా రేపు ఇళ్ళలో ప్రతి ఒక్కరు ఉండాలి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీరు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళి ఉండగలరు. ఏం చెప్తారు దాని విషయంలో? దయచేసి దేవుని దయాలనగానే ఇది ఒక్కటిగానే తొందరగా వైదొలిగినట్టుంటే మా వ్యాపారదారులు జనము అందరూ కోరుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నష్టాలు నడుస్తుంది. కరోనా వ్యాధి వచ్చిన వల్ల చేస్తున్నారు. ఒక్కటే అనుకో చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా గవర్నమెంట్ వివిధ చర్యలు తీసుకుంటే ఆ చర్యలు మేము కట్టుబడి ఉంటామని అయితే రేపు కూడా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి ప్రధానమంత్రి గారు రేపు కూడా 24 గంటలు సెలవు ప్రకటిస్తున్నారు. దాని విషయంలో మీ యొక్క కామెంట్? ఇది మంచి పని, ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకుంది. మేము దీన్ని సహకరిస్తాం, మా మద్దతు కూడా తెలుపుతాం దీని గురించి. అయితే ఈరోజు మీరు ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తున్నారు కనుక మీ వ్యాపార లావాదేవీలు ఈరోజు బంద్ అయింది కనుక ఇలాంటి ఒపీనియన్ చెప్పండి. అందరికీ బాగుంటుంది, పండుగ సంద కాబట్టి బాగుంటుంది. అనుకో కొంచెం కరోనా కాబట్టి మన ఆరోగ్యం బాగుంటుంది, పని చేసుకొని బాగుంటుంది. అతన్ని మేము అందరం పని చేస్తున్నాం, అంతా మొత్తం పని చేసుకున్నాం. ఇంకా వాళ్ళు సహకారం చేస్తాం మా కోసం కదా, మన పిల్లల కోసం వాళ్ళ కోసం కాబట్టి పని చేసుకుంటాం. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమలకొండ కరోనా వైరస్ నివారణలో భాగంగా బంద్ చేయడంతో 7 కొండలు వెలవెలపోతున్నాయి. కరోనా పుణ్యమాని తిరుమల చరిత్రలో మొదటిసారిగా భక్తుల దర్శనాన్ని రద్దు చేశారు. దీంతో కొండపై నిర్మానుష్యంగా మారింది. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అందరూ ఆచరించాలని కోరుతూ 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు తమిళనాడుకు చెందిన దంపతులు కరిపయ్యన్ చిత్ర. గాంధేయవాదులు అయిన తమిళనాడుకు చెందిన దంపతులు గాంధేయవాదాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో జనవరి 26న తమిళనాడు ఈరోడ్ జిల్లా సేతంపాళ్యంలో ప్రారంభమైన వీరి సైకిల్ యాత్ర ఆంధ్రప్రదేశ్ నుంచి సూర్యాపేట జిల్లా కోదాడకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ 150వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ యాత్రను చేపట్టామన్నారు. గాంధీ సిద్ధాంతాలు నేటి తరానికి పరిచయం చేయడమే ముఖ్య ఉద్దేశంతో 3 రాష్ట్రాలలో ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. చిట్యాల వద్ద ఉన్న గాంధీ గుడిని సందర్శించుకొని హైదరాబాద్ చేరుతామని, అక్కడ బాబుగఢ్ దర్శనం అనంతరం గవర్నర్ తమిళసైని కలుస్తామని, అక్కడ తమ యాత్ర ముగిస్తామని తెలిపారు. మహాత్మా గాంధీకి భారత్ మాతాకి జై హింద్. నమస్కార్ జీ, మై నేమ్ ఇస్ Karpayya, my Mrs. Namitra. I am working of organization All India Gandhian Movement, New Delhi, but administration Tamil Nadu state. But my family two person interesting joined the All India Gandhian Movement organization, national level coordinator secretary. This yatra Telangana coming, very important message. Mahatma Gandhi ji 115 birthdays international level celebration. So my family that's the message of Mahatma Gandhi ji Christian Patriotic Yatra. And another second 71 Republic Day. Next that day Mahatma Gandhi ji old historical our own ashramam Sabarmati ashramam Gujarat Ahmedabad 1913 79 Seva Dal 386 kilometer Dandi Yatra, Namak Satyagraha Yatra. So this Yatra 3 important messages: Tamil Nadu state and Andhra Pradesh and Telangana. So starting date January 26. Starting place Erode district rural area, Mahatma Gandhiji Kasturiba Temple Sendambalaya village. Total target kilometer 1000 kilometer. 45 days aim, but 50 days completed, but 1000 kilometer completed. My aim 1000 kilometer, but many people, many interesting people and a great warm welcome people, village and city and capital city, going and coming kilometer etc. coverage. And Telangana next my family interesting going to Mahatma Gandhi Temple, Siddhyal village in Nalgonda district and Tarishan. And next
70 किलोमीटर से तेलंगाना स्टेट कैपिटल सिटी हैदराबाद तो कोई and Kasturiba Charitable Trust warm up welcome and Telangana Governor respected the Madam Tamilisai Soundarajan and meet the my family idea and another Tamil Mandram Tamil People Association great warm up welcome and another including Telugu state people and Telugu Association organization and many patriot people interested the warm up welcome waiting Hyderabad. My family yatra. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం సరైంది కాదని దీని వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పౌరసత్వ బిల్లు వల్ల ఎవరికీ అన్యాయం జరగదని భారత ప్రభుత్వం తెలియజేసినప్పటికీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు ఓట్ల లబ్ధి కోసమే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ బిల్లుపై తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించి తన పబ్బం గడుపుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టము ఎన్ఆర్సీ ఎన్పిఆర్ల మీద వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందున ఆ తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ విధంగా జ్ఞానోదయం కలగాలని చెప్పి ఈరోజు తెలంగాణ తల్లికి విన్నవించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని అనేక పోరాటాలు చేసిన తెలంగాణలో ఈరోజు కేవలం కేసీఆర్ కుటుంబమే ఏ విధంగా అనుభవిస్తున్నదో ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు. కేవలం ఓట్ల కోసం, తమ అధికారం కోసం ప్రజలందరినీ కూడా పక్కదోవ పట్టించే కార్యక్రమంగా ఈరోజు సీఏ మీద కేసీఆర్ గారు చేస్తున్నంత దుష్ప్రచారం. సీఏ వల్ల ఎవరికి కూడా ఏ హాని జరగదని చెప్పి భారతదేశ ప్రభుత్వము స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్తున్నా దీన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలా రాద్ధాంతం చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ గతంలో తెలంగాణ రాగానే సమగ్ర కుటుంబ సర్వే పేరుతోని తెలంగాణలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఆ రోజు అందరం కూడా మరి దాన్ని ఒక మంచి కార్యక్రమంగా అందరికీ ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఆ సర్వేలో మనందరం కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఆ రకమైన సర్వే నిర్వహిస్తామంటే మరి కేసీఆర్ గారు తాను చేస్తేనేమో అది లోక కళ్యాణం, మరి ఇతరులు చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీని ముఖ్యంగా నరేంద్ర మోడీని మరి ముస్లింలకు వ్యతిరేకంగా ఈరోజు వారు ప్రచారం చేయడం మాత్రం చాలా దారుణం. అది కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో 1947లో ఈ దేశ విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి దేశ విభజన సమయంలో ఆనాడు మత ప్రాతిపదికన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీని మాత్రం మతతత్వ పార్టీగా ముస్లింలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రచారం చేస్తున్నారు. అసలు నేను టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మరి మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజిస్తుంది? ఇది జాతీయవాద పార్టీగా భారతదేశంలో ఉన్న పౌరులందరి కోసము దేశ భద్రత కోసం ఉద్దేశించిన సిఏని ఎన్ఆర్సీలను ఈరోజు రాజకీయంగా వాడుకోవడానికి భారతీయ జనతా పార్టీని ఈరోజు దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. గతంలో స్వయంగా నెహ్రూ గారు మత ప్రాతిపదికన విభజించిన దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే మైనారిటీలకు, శరణార్థులకు ఇక్కడ మనం పౌరసత్వం కల్పించాలని చెప్పి ఆనాడు ఇచ్చిన హామీలనే ఈరోజు నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నా దీన్ని ముస్లింలకు వ్యతిరేకమని చెప్పి ఈరోజు ఓటు బ్యాంకుగా చేస్తున్న రాజకీయ నాయకుల పట్ల ముస్లిం సోదరులు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము వారిని విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ జోగు రామన్న గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ మత సామరస్యం వెల్లివిరుస్తుంది, అందరం కలిసిమెలిసి అనేక సంవత్సరాలుగా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే ఒక స్ఫూర్తితోని మనం శాంతియుతంగా ఉంటున్నప్పుడు సిఏ వల్ల ముస్లింలకు మరి చాలా ప్రమాదం ఉందని చెప్పి లేనిపోని భయాలు చెప్పి వారిని అభద్రతా భావానికి నెట్టి ఇలా రాజకీయం పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ముస్లిం సోదరులు కూడా వారి వలలో పడకండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పౌరులందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో, భద్రత కల్పించాలనే ఉద్దేశంతో మరి సిఏ అనేది పౌరసత్వం ఇచ్చేదే తప్ప ఎవరి పౌరసత్వము తీసుకునేది కాదు. మరి ఈ విషయంలో సిఏ మీద కానీ ఎన్ఆర్సీ మీద కానీ ఈరోజు ముస్లింలకు వ్యతిరేకమని మీరు నిరూపిస్తారా? మరి లేదు, దానికి వ్యతిరేకంగా లేదు అని చెప్పి మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. రంపచోడవరం
ITDA పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థిని, తోని బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన కలకలం రేపింది. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలో అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స చేసిన క్రమంలో వీరు గర్భం దాల్చినట్లు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు తునిలో కూడా విద్యార్థిని గర్భం దాల్చినట్లు తెలుస్తుంది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైరామవరం మండలంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నటువంటి అనూష అనే అమ్మాయి ప్రెగ్నెంట్ 2 నెలల ప్రెగ్నెన్సీ అన్నటువంటి విషయము మాకు గుత్తేడు PHC డాక్టర్ ద్వారా విషయము తెలిసింది. ఈ విషయమై ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసిన మీదట ఆ అమ్మాయిని నెల రోజుల ముందే అంటే స్కూల్కు రెగ్యులర్గా రావడం లేదని, తర్వాత విచిత్రమైన బిహేవియర్ అంటే అబ్బాయిలాగా బిహేవ్ చేస్తుంది ఆ అమ్మాయి. తోటి అమ్మాయిలకు లవ్ లెటర్లు రాయడము, వాళ్లకు రాత్రిపూట వాళ్ళతో పండుకున్నప్పుడు వాళ్ళను హెరాస్ చేయడము అన్నటువంటి విషయమై పిల్లల ద్వారా మాకు కంప్లైంట్ వచ్చిన మీదట అమ్మాయిని కౌన్సిలింగ్ చేశాం. మేము కౌన్సిలింగ్ చేస్తే అమ్మాయి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆ అమ్మాయిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ బాబాయ్ దగ్గర ఉంటుంది ఆ అమ్మాయి విషయమై తర్వాత ప్రెగ్నెంట్ అయిందన్నటువంటి విషయం గుత్తేడు డాక్టర్ ద్వారా తెలుసుకొని పూర్తిగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పక్కింటి అతను కారణము అని చెప్పేసి ఆ అమ్మాయి మరియు వాళ్ళ ఇంట్లో వాళ్ళు లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. దీని మీద సుమోటోగా కేసు ఫైల్ చేయమని మనం పోలీస్ స్టేషన్లో కూడా వాళ్లకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది హెడ్ మాస్టర్ ద్వారా. అదేవిధంగా పేరెంట్స్ చేత అంటే ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా కేసు ఫైల్ చేయించాలని చెప్పి ICDS మరియు పోలీస్ డిపార్ట్మెంట్ మరి సచివాలయం మహిళా ఎంప్లాయీ మా హెడ్ మాస్టర్ అందరు కలిసి కౌన్సిలింగ్ చేసిన వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ముందుకు రాలేదు. కాబట్టి ఈ విషయమై మేము పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం వరకే జరిగింది, కానీ ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేకపోయాం. తర్వాత పోయిన సంవత్సరము ఫకీర్ దొరా అన్నటువంటి టీచర్ హెడ్ మాస్టర్గా ఉండినాడు. ఆ సంవత్సరము మాతో మిస్బిహేవ్ బ్యాడ్ టచ్ చేశాడు, మమ్మల్ని అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడని ఇప్పుడు పిల్లలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరము మేము ఇలా ఈయనతో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాము అని చెప్పేసి, అందువల్ల దాని మీద అదొక కారణము. రెండవది పోయిన సంవత్సరము డైట్ బిల్స్ క్యాష్ చేసుకొని కూడా కూరగాయల అతనికి డబ్బులు 9 నెలలుగా ఇవ్వలేదు అని కూడా కూరగాయల అతను కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 2 విషయాల మీద పోయిన సంవత్సరం హెడ్ మాస్టర్గా ఉండే అతన్ని మనం సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఒక పిల్లవాడిని కొట్టాడు అన్నటువంటి విషయం వచ్చేసి ఆ అబ్బాయి గుట్కాలు సిగరెట్లు బీడీలు తాగుతున్నాడు. ఈ విషయమై వాళ్ళ నాన్న ఎదురుగా కూడా చాలాసార్లు వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మారుతామని చెప్పారు కానీ మారలేదు. ఆ అబ్బాయి ఎదురుగా స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి పొలంలో దాచుకున్నవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ పెట్టుకున్నాము. కానీ ఈ అబ్బాయికి వీపు మీద పడినటువంటి దెబ్బలు ఏంటి అంటే అబ్బాయి గోడ దూకి పారిపోయేటప్పుడు తగిలినటువంటి దెబ్బలు. ఇవి ఫిబ్రవరి 28న జరిగినవి, ఇప్పుడు బయటకు తీసుకొచ్చాము. అయితే ఫిబ్రవరి 28న అబ్బాయి గోడ దూకి పారిపోతుంటే పట్టుకొని అబ్బాయికి ట్రీట్మెంట్ ఇప్పించడము అవన్నీ కూడా అందులో రికార్డ్ అయి ఉన్నాయి. ఆ విషయమే మేము ఆ తల్లిదండ్రులకు చెప్పిన మీదట మళ్ళీ వాళ్ళు దాని మీద ఏం మాట్లాడట్లేదు. కాబట్టి ఈ విషయమే కూడా మేము ఎంక్వైరీ పూర్తి చేయించి ఇలా పెట్టి ఉన్నాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఇటలీలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా వైరస్. నిన్న ఒక్కరోజే 627 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించిన ఆ దేశ అధికారులు. విమాన రాకపోకల రద్దుతో లండన్లో చిక్కుకున్న 45 మంది 2 రాష్ట్రాల విద్యార్థులు. దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులు పడుతున్న తెలుగు పిల్లలు. ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటించండి. కరీంనగర్లో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరోనా పుణ్యమాని తిరుమల చరిత్రలో మొదటిసారిగా భక్తుల దర్శనాలు రద్దు. భక్తులు లేక వెలవెలపోతున్న 7 కొండలు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.